పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. చాలా మంది చిరంజీవి ఖైదీ సినిమా కృష్ణ గారిదే, కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో చిరంజీవి గారు వచ్చి చేరారు ఖైదీలో అని చెప్పి చెప్తారు. అసలు ఖైదీ సినిమా బ్యాక్డ్రాప్లో ఏం జరిగింది మీకు తెలుసు? అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. కృష్ణ గారు ముందు వాళ్ళు కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు, డేట్స్ అడ్జస్ట్ కాలే, వేరే కమిట్మెంట్స్ తోటి. అప్పుడు కోదండరామరెడ్డి ఖైదీ తీసుకొని తర్వాత చేద్దాంలే అని తర్వాత చేశారు. మామూలుగా అయితే ఖైదీలో కృష్ణ గారే చేయాలి, కానీ ఖైదీ సినిమాతో చిరంజీవి కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అది ఉంది, అది ఒకే పార్ట్. అట్లా చాలా ఉంటాయి అది జరిగాయి. చిరంజీవి గారితో పోటీ ఉండేదా, లేకుంటే చిరంజీవి గారి మీద ఆప్యాయత ఉండేదా? ఎలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది సార్, కృష్ణ గారికి చిరంజీవి గారికి? పెద్దగా పోటీతత్వం ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు కృష్ణ గారిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా ప్రొడ్యూసర్లు డేట్స్ అడ్జస్ట్ కాకపోతే తీసుకోండి, ఎవరో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదా చిరంజీవి, వీళ్ళందరూ ఎవరో వాళ్ళు పెట్టుకొని చేసుకోండి. చిరంజీవి గారి పేరు చెప్పేవాడు. అంటే చాలామంది ఏమంటారంటే ఈ స్టారు పోటీల్లో కృష్ణ గారు బ్రిడ్జ్ లాంటి వారు. ఎందుకంటే ఎన్టీఆర్ని ఆరాధించారు, ఎన్టీఆర్తోనే పోటీ పడ్డారు. తర్వాత తరంలో చిరంజీవికి పోటీగా నిలిచారు. కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి కంటే టాప్లో ఉన్నారు. ఇలా అందరితో కాంపిటేట్ అయ్యి అందరితో పోటీలో నిలబడి ఒక బ్రిడ్జ్ లాగా నిలబడిన వ్యక్తి కృష్ణ గారు అని చెప్తారనమాట. అందుకని ఈ ప్రశ్న అడిగాను. అది పోటీ అంటే సినిమా తరంగా పోటీయే తప్ప మన సినిమా బాగుండాలి. అప్పుడు సింహాసనం చేసినప్పుడు, ఆ రోజుల్లో సింహాసనం చేసేటప్పుడు అందరూ పెద్ద హీరోలు వేసాయి, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ. బట్ అయినా దానికి అబోవ్ వచ్చేసింది కదా సింహాసనం ఓపెనింగ్ అనేది, ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ డేస్లో అది హైయెస్ట్. సింహాసనం సినిమా గురించి ఒక చిన్న వీడియో చేశాను సార్ నేను. అంటే ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి సింహాసనం స్పెషల్ అని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తే, ఆ వీడియో 1,00,000 వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్లో. వెళ్ళిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే సింహాసనం సినిమాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే, అది అప్పటి బాహుబలి అని చెప్పి ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు. మా తరం చూసిన బాహుబలి ఈ సినిమా అని చెప్పేసి. ఆ గ్రాండీర్ కానీ, ఆ పాటలు కానీ, అసలు సింహాసనం సినిమా గురించి, ఆ బ్యాక్డ్రాప్లో జరిగిన ఆ వర్క్ గురించి కాస్త చెప్పండి సార్. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ కార్డు వేసుకోవడం, దాంతో ఏదో డిఫరెంట్గా ఉండాలని పెద్ద సినిమా చేయటం. ఓపెనింగ్ రోజులు ఇప్పుడు మామూలుగా విజయవాడ ఉంది, రాజీవరాజు సార్. ఆ రోజున 144 సెక్షన్ పెట్టారు. ఆ స్ట్రీట్లో వెళ్ళాలంటే టికెట్ చూపిస్తే కానీ అలౌ చేయలేదు. అంటే ఓపెనింగ్ సంగతి చెప్తాను సార్. అప్పుడు 2 థియేటర్లు వేస్తే ఎక్కువ, అది 5 థియేటర్లు వేశారు పెద్దవాళ్ళు. రాజమండ్రిలో 5 థియేటర్లు వేశారు. అయినా 100 days ఫుల్ అయిన థియేటర్లు చాలా ఉన్నాయి. వైజాగ్ చిత్రాలయ కానీ ఇవన్నీ 100 days ఆల్సో ఫుల్. 70mm కన్వర్ట్ చేసిన థియేటర్లు ఉన్నాయి. ఫస్ట్ టైం 70mm ఆ సినిమా కోసం. కానీ పద్మాలయ చాలా రిస్క్ చేసి సింహాసనం సినిమా చేసింది అని చెప్తారు, నిజమేనా? ఫైనాన్షియల్గా రిస్క్ ఏం లేదు. రిస్క్ అంటే బడ్జెట్ ఎక్కువ అయినా వస్తుందనే ఉద్దేశంతోనే కదా బడ్జెట్ పెట్టేది. అసలు పద్మాలయ వచ్చిందే దానికోసం కదా, కృష్ణ గారి కోసం. ఎన్ని దశాబ్దాలు కలిసి వ్యాపారం చేశారు సార్ మీరు, మీ ముగ్గురు అన్నదమ్ములు? అన్ని దశాబ్దాలు ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. ఇప్పటికీ ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ కన్సర్న్. సార్, ఒక్క రూపాయి దగ్గర తేడా వచ్చి కొట్టుకొని విడిపోయి, తిట్టుకొని విడిపోయి అన్నదమ్ముల్ని బయట చాలా మందిని చూస్తున్నాను. నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి 70 సంవత్సరాల ప్రయాణం మీ ముగ్గురు అన్నదమ్ములది. ఈ రోజుకి కూడా ఈ రూమ్ మొత్తం చూస్తే కృష్ణ గారి ఫోటోలు తెప్పించి ఇంకేమీ లేవు. అంతలా మీరు గుండెల్లో పెట్టుకున్నారు. మీ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఇంత ప్రేమ, ఇంత స్వచ్ఛమైన ప్రేమ, ఇది బిల్డ్ అవ్వడానికి కారణం ఏంటి? తొలి రోజుల నుంచి ఎలా బిల్డ్ అయ్యింది? మా అమ్మగారు పెంచిన విధానం అది. మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఏదైనా సలహా చెప్తాము, బట్ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు అన్నదే, ఏ ఇష్యూలైనా.
ఇప్పుడు మేము చెప్పేదాంట్లో 90% ఒప్పుకుంటారు ఏదైనా. ఎప్పుడన్నా ఆయన ఇట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. ఆయన మందలిచ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా ఏదో ఒక విషయంలో? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేవు. చెప్పాను కదా, మేము ఏం చెప్పినా 90% ఓకే అంటారు. ఎప్పుడైనా ఒక 10% ఎట్లా కాదు ఇట్లా చేద్దామంటే అది ఫైనల్. అది అండ్ పద్మాలయలోనే మీరు ఆ సీజన్లో సినిమాలు చేస్తూ అమితాబ్ బచ్చన్ గారితో ఓ సినిమా చేయాలని చెప్పి ఓ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మీరు చేయలేదు, చేయాల్సి వచ్చింది. కానీ 6 నెలల పాటు మిమ్మల్ని తిప్పుకొని నేను సినిమా చేయను అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారట. ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు ప్రయత్నించారు? పొలిటికల్ సినిమా చేద్దామని తెలుగులో చేశాం కదా, నా పిలువే ప్రపంచం అని. ఇట్లా అంటే ఎగనెస్ట్ టు ద గవర్నమెంట్. అట్లాంటిది హిందీలో చేద్దామని చేయమని ప్రపోజల్ వస్తే అట్లాంటి సినిమాలు నేను చేయనని ఒక 5-6 నెలలు అయిన తర్వాత పక్క తీసుకెళ్ళి నాకు చెప్పారు, యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, విల్ డూ సమ్ అదర్ ఫిలిం. అది చెప్పచ్చు కదా ఓపెన్గా అంటే నేను చెప్పను. పైన పెద్దవాళ్ళు ఉన్నారా? పైన పెద్దవాళ్ళు ఉన్నారా? అదే నేను చెప్పను, ఇట్లాంటివి చేయను. అమితాబ్ బచ్చన్ గారితో అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా చేయిమని మిమ్మల్ని అడిగింది ఎవరు? అది ఫ్లాష్ బ్యాక్ వద్దులేండి ఆ పేర్లు. చాలా పెద్దవారా? ఏఎన్ఆర్ గారితో కూడా ఏంది గొడవ ఏముంది, దేవదాస్ తీశారని కూడా. దేవదాసు వల్లే కృష్ణ గారికి ఏఎన్ఆర్కి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కృష్ణ గారి దేవదాసుని నవయుగ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏఎన్ఆర్ గారికి అసలు నచ్చలేదు. అక్కడి నుంచి సారథి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి చాలా తతంగం చేశారు. కృష్ణ గారు ఎంతో ఇష్టపడి దేవదాసు సినిమా చేసుకుంటే ఆ సినిమా మీద తన దేవదాసుని రిలీజ్ చేశాడు. ఇద్దరి మధ్య ఒక 3 ఏళ్ల పాటు చాలా పెద్ద గ్యాప్ నడిచింది అని చెప్పారు. నిజమా? దాని మీద వేయటం కృష్ణ గారికి బాధ అనిపించింది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నెగిటివ్ రైట్ హోల్డరు, మాకు కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి. వాళ్ళు అడుగుతున్నారు నెగిటివ్ రైట్స్ మీరు తీసుకోండి అని కృష్ణ గారిని అడిగితే, ఆ సినిమాకు భయపడితే సినిమా తీయటం ఎందుకయ్యా అని అన్నారు ఈయన. ఆయన ఏదో పట్టుబట్టి ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేశారని ఫీలింగ్. 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదంట. కలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవట్లేదంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఆయన ఇక్కడ ఉండేవారు. 2-3 ఏళ్ళు సినిమా కూడా లేదు ఆయనకి అప్పుడు. ఆ పీరియడ్లో గ్యాప్లో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అప్పుడే తిరిగి వచ్చారు కదా, దేవదాసు రిలీజ్కి ముందు తిరిగి వచ్చారు. తర్వాత కాలంలో కలిసి మాట్లాడుతున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.